నా నా సామి రంగ అంటే నిజంగా నా సామి రంగ సినిమాలో ప్రతి సీన్ ప్రతి షాట్ మైండ్ పోతుంది. ఆ ఇంటర్వెల్ బ్యాంక్ లో ఇట్లా చైన్ లాగుతాడు, ఆ లో షాట్ నుంచి చేయి చూపిస్తారు. నిజంగా శివ సినిమానా లేకపోతే నా సామి రంగ సినిమానా? నా సామి రంగ షాట్ అయితే నిజంగా నా సామి రంగానే. నా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అంటారా, కిరవాణి గారు ఓన్లీ డప్పులు డీజేలు కొట్టి సినిమాని హిట్ చేశారు. ఎమోషన్ ఉంటుంది సినిమాలో, లవ్ ఉంటుంది, కామెడీ. సినిమాలో లవ్ ఉంటుంది, కామెడీ ఉంటుంది, అన్నీ ఉంటాయి నా సినిమాలో. కానీ ఒక హీరోని మాత్రం అర్థం లేని లవ్ పెట్టి దాన్ని అనవసరం గప్పు లేపారు. కానీ లేకపోతే సినిమాలో మాత్రం ఆమె లవ్ చాలా బాగుంటుంది. ఇంకా కామెడీ విషయానికి వస్తే అక్కడక్కడ కామెడీ పండించారు. అల్లా నరేష్ కాదన్న ఆయన నిజంగా యాక్షన్ నరేష్. ఒక ఫైట్ సీన్ లో హీరో కంటే బాగా ఫైట్ చేశాడు ఆయన. ఇంకా తర్వాత లాస్ట్ లో మన నాగార్జునకి విశ్వాసం ఉంటుంది, కుక్క కంటే ఎక్కువ వస్తుంది. కుక్క కూడా అంత విశ్వాసం చూపేది, అంతకంటే బాగా విశ్వాసం చూపేది సినిమాలో. లాస్ట్ ఫైట్ కొంచెం లాగ్ ఉంటుంది, అదర్వైజ్ సినిమా మొత్తం బాగుందన్న. హ్యాపీగా ఫ్యామిలీ డేస్ వచ్చి సినిమాని ఎంజాయ్ చేసి పోవచ్చు. సినిమాని అంత బాగుంది సినిమా. 3.5 అన్న. అన్న సినిమా అయితే పర్లేదన్న, బాగానే ఉంది. అంటే ఫ్యామిలీ ఆడియన్స్ కి అయితే బాగానే కనెక్ట్ అవుతుంది. అంటే ప్లస్ పాయింట్ వచ్చేసి దీనిలో ఎంఎం కిరవాణి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, అల్లా నరేష్ యాక్టింగ్, ఎమోషన్ సీన్స్ అయితే చాలా బాగా కనెక్ట్ అయితే. ఎప్పుడైతే విలన్ ఎంట్రీ ఇస్తాడో అప్పటి నుంచి అయితే సినిమా మీద ఎంగేజింగ్ ఉంటుంది. ఇంకా లవ్ స్టోరీ ఉంటుంది, వాళ్ళ మధ్యలో ఫ్రెండ్షిప్ ఉంటారు అనమాట. ఆ సీన్స్ కూడా చాలా బాగుంటాయి. హీరోయిన్ థియేటర్ కుత్తలకపోయే సీన్స్ కానీ, ఇంకోటి ఇంటర్వ్యూల ముందర చైన్ సీన్ మాత్రం చాలా సూపర్గా ఉంటాయి. ఇంకా మైనస్ పాయింట్లు వచ్చేసి సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మలయాళం మూవీ లాగా తీయలేదు. ఇంకోటి ఏంటంటే కొద్దిగా ఫైవ్ సీన్స్ కూడా అంత హెవీ ఇంపాక్ట్ అయితే అనిపించింది. ఈ సంక్రాంతికి ఏ మూవీ చూడాలంటే ఫస్ట్ హనుమాన్ చూడండి, సెకండ్ మాత్రం నా సామి రంగ, థర్డ్ అయితే గుంటూరు కారం, ఫోర్త్ అయితే సైంధవ్. ఈ మూవీస్ అయితే పక్క అంటే ఫస్ట్ 1 హనుమాన్, తర్వాత నా సామి రంగ. ఇవి మాత్రం మిస్ కావాలి. ఫ్యామిలీ ఆడియన్స్ కి అయితే ఇదైతే కనెక్ట్ అవుతుంది. నాగార్జున సార్ అయితే యాక్టింగ్ కొద్దిగా అంత హెవీగా అయితే అనిపించలేదు, కొద్దిగా బాగానే అనిపించింది. అల్లా నరేష్ చనిపోయినప్పుడు కొద్దిగా ఎమోషన్స్ కొద్దిగా అంత కనెక్ట్ చేయలేకపోయినాడా అనిపించింది నా ఒపీనియన్ అయితే. ఓవరాల్ అయితే 3. అంటే వాళ్ళకి ఇబ్బంది అయిపోతుంది ఏమో లోగోలు. సరే, నా సామి రంగ టోటల్ ఎవ్రీ ఫ్యామిలీ మూవీ అండి. ఫ్యామిలీ మొత్తం వచ్చి చూడొచ్చు, చాలా హ్యాపీగా బయటకు వస్తారు. ప్రతి ఫ్యామిలీ బయటకు వస్తారు. కూతురుతో తండ్రి రావచ్చు, కొడుకుతో తల్లి రావచ్చు, అన్నదమ్ముళ్ళు రావచ్చు, అక్క చెల్లెళ్ళు రావచ్చు, అందరు కలిసి రావచ్చు. మంచిగా ఎంజాయ్ చేసి బయటకు వస్తారు. సినిమా నాగార్జున గారు చాలా సంవత్సరాల తర్వాత వచ్చారు. చాలా సంవత్సరాల తర్వాత కూడా ఇంత గుడ్ ఫీల్ సినిమా నేను చూడటం ఇదే ఫస్ట్. ఈ మధ్య కాలంలో ఈ వచ్చిన అనేక సినిమాలలో ఒక అద్భుతమైన సినిమాను చూశాను నేను. చాలా బాగుంది, ఫ్యామిలీతో బాగా వస్తారు. నాగార్జున గారి యాక్టింగ్ చాలా బాగుంది. ముఖ్యంగా స్పెషల్ అట్రాక్షన్ అంటే మనకి అల్లరి నరేష్, తర్వాత హీరోయిన్, వీళ్ళందరినీ ఓకే చేసిన నాగార్జున గారు. సూపర్ హిట్ సినిమా. అక్కినేని నాగార్జున గారు నా సామి రంగతో ఫుల్ కాన్ఫిడెంట్ గా ఉన్నారు. నిన్న రాత్రి డైరెక్టర్ విజయ్ పిన్నికి ఆయన ట్విట్టర్ లో ట్వీట్ కూడా చేశారు, మనం ఇటు కొడుతున్నాము, ఇటు కొట్టేసాము ఆల్రెడీ అని చెప్పేసి. ఫుల్ కాన్ఫిడెంట్ గా ఉన్నారు ఆయన. మూవీ మాత్రం ఎక్స్ట్రాడినరీగా ఉంది, చాలా చాలా బాగుంది. ప్రతి ఒక్కరు ఫ్యామిలీతో కూర్చొని చూడవలసిన మూవీ. పేరున్న డైరెక్టర్ తో హిట్ కొట్టడం ఎవరికైనా సాధ్యం, ఏ హీరోకైనా సాధ్యం. కొత్త డైరెక్టర్ ని వెండి తెరకు పరిచయం చేసి కొత్త డైరెక్టర్ తో హిట్ కొట్టిన వాడే కింగ్. ఆయన కింగ్, ట్రెండ్ సెట్టరు. అక్కినేని నాగార్జున గారు ప్రయోగాలు చేస్తారు. ఆయన చూడని హిట్లు, ఆయన చేయని ప్రయోగాలు ఏమీ లేవు. సినిమా మాత్రం సూపర్ డూపర్ హిట్ ఉంది, చాలా బాగుంది. మాస్ జాతర అభిమానులకైతే ఏం లేదు, కొత్తగానే ఉంది. యాక్చువల్గా 3 హీరోలను ఇలా పెట్టి చిన్న హీరోగా రాస్తారు. తర్వాత అల్లరి నరేష్ గారు నాగార్జున అభిమాని కాబట్టి చాలా బాగా పండింది ఆ సీను. తర్వాత సెంటిమెంట్ సీన్ కానీ సెకండ్ హాఫ్ లో చాలా బాగా పండింది. సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి, మ్యూజియం బాగుంది, డైరెక్షన్ బాగుంది, హీరోయిన్ హీరో కాంబినేషన్ బాగుంది. ఇద్దరికి క్యూట్ గా, హీరోయిన్ క్యూట్ గా హీరోకి బాగా సెట్ అయింది. అండ్ చాలా బాగుంది. సూపర్ డూపర్ హిట్. సంక్రాంతికి నా సామి రంగనే హిట్. చాలా బాగుంది, చాలా బాగుంది. అక్కినేని నాగార్జున గారు హిట్ కొట్టేశారు. హాయ్ అన్న, ముందుగా అందరికి సంక్రాంతి శుభాకాంక్షలు. అందరు హ్యాపీగా పండుగ చేసుకురా. ఓకే, నా సామి రంగ సినిమా మార్నింగ్ షో చూసినాం, ఇప్పుడు షో చూసినామండి. నా సామి రంగ అసలు సినిమా చూస్తున్నా మాత్రం సూపర్ ఉంది సినిమా. నిజంగా చెప్తున్నా, ఈ సంక్రాంతికి ఇంత పెద్ద బ్లాక్ బస్టర్ కొడతాను ఊళ్ళు అనుకోలేరు. కానీ నిజంగా నాగార్జున ఫ్యాన్స్ కి అంత పెద్ద పండుగ అనుకోవాలి సినిమా. నిజంగా చెప్తున్నా, చాలా సూపర్ ఉంది సినిమా.
ఫస్ట్ హాఫ్ అంతా సూపర్ పెట్టిండు, సెకండ్ హాఫ్ అంతా బాగా పెట్టిండు. అసలు ఎలివేషన్స్ కానీ, డైరెక్షన్ కానీ, స్క్రీన్ ప్లే కానీ ప్రతి సీన్ మనం చూస్తా కూడా ఎంజాయ్ చేస్తాం. ఏదైనా ఇక్కడ బోర్ అనేది ఏది లేదు. కొత్తగా ప్రెజెంటేషన్ చేసిండు. హైలైట్ ఉంది సీన్ మాత్రం, నిజంగా చెప్తున్నా కొత్తగా ఉంది. ఇంకోటి ఏంటంటే హీరోయిన్ యాక్టింగ్ కానీ, మన అల్లరి నరేష్ చనిపోయేటప్పుడు ఆ సీన్ మాత్రం బాధాకరంగా ఉంటుంది. అప్పట్లో మన రవితేజ సినిమా పడి శంభో శివశం వల్ల ఎలా యాక్టింగ్ చేసిండో ఈ సినిమాలో కూడా మన నాగార్జున సార్ పక్కకి అంత బాగా యాక్టింగ్ చేసిండు. కాకపోతే ఆయన చనిపోయినప్పుడు బాధాకరం అనిపిస్తుంది కొద్దిగా. ఆయన చనిపోయినప్పుడు కొద్దిగా నిజంగా చెప్తున్నా చాలా హార్ట్ టచింగ్ ఉంటుంది అది. ఆ సీన్ మనం చూడలేము. కంపల్సరీ ఏడు పని ప్రతి ఒక్కరు ఏడుస్తారు ఆ సీన్ చూస్తే, అంత హైలైట్ ఉన్నది నిజంగా. హ్యాట్సాప్ మన అల్లరి నరేష్ గారికి. రాస్తారు యాక్టింగ్ కొద్దిగా అంతా ఓకే. ఒక తమ్ముడు లెక్క క్యారెక్టర్ చేసిన అతను, ఒక ఫ్రెండ్ లెక్క ఉంటాడు అల్లరి నరేష్ కి. ఇక్కడ మెయిన్ అంటే యాక్టింగ్ అంటే మెయిన్ అల్లరి నరేష్, మెయిన్ మన నాగార్జున సార్, నాజర్, ఒక విలన్, ఈ నలుగురు హీరోయిన్ ప్లస్ హీరోతోటి సినిమా మాత్రం హైలైట్ ఉన్నది. రాస్తారు యాక్టింగ్ ఉంది, కాకపోతే అక్కడక్కడ కొద్దిగా ఉంటది. మెయిన్ నడిచేది మొత్తం రౌండ్ మొత్తం అల్లరి నరేష్ ప్లస్ నాగార్జున హీరోయిన్, మన విలన్. సాంగ్స్ మాత్రం ఇచ్చి పడేసాను. నీకు సాంగ్స్ కూడా ఎక్కడ బోర్ అనేది లేదు. ఈ ఏజ్ లో కూడా నాగార్జున సార్ అంత డాన్స్ చేసినంటే మాటలు కాదు. అసలు ఆయన 65+ అని ఊహించుకోరు. ఒక 45 అన్నట్టు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నీకు ఆ సినిమాలో చూసావు, నీకు నాగార్జున మామూలుగా నీకు మామూలుగా ఏజ్ లేక పెద్ద ఏజ్ లేక అవుపడాడు. హీరోయిన్ యాక్టింగ్ మాత్రం లవ్ స్టోరీ బాగుంది. అలా ఆ సీన్స్ కానీ, ఆ సీన్ చూడడం కానీ, నాగార్జున సీన్స్ కానీ, ఆ లవ్ సీన్స్ ఉంటాయి అలా ఇద్దరివి, అవి సీన్స్ బాగా పండించారు ఇద్దరు. అది కూడా బాగున్నది, ఎక్కడ బోర్ అని లేదు. నిజంగా చెప్తున్నా ఇంటర్వెల్ సీన్ ఉంటుంది అన్న, అది హైలైట్ అన్న, పెద్ద బ్లాక్ బస్టర్. ఎందుకంటే ఆ చైన్ లాగడం, సైకిల్ ని చైన్ గుంస్తాడు, ఆ సీన్ చూస్తే మాత్రం బూస్ బౌన్స్ వస్తుంది. ఈ సినిమాకి పెద్ద పిల్లర్ అంటే ఆ చైనే, అంత హైలైట్ ఉంది. నిజంగా చెప్తున్నా కొరియోగ్రాఫర్ కానీ, ఆ డాన్స్ మాస్టర్ అని ఓలో కానీ, డాన్స్ కూడా నాగార్జున 5కి వచ్చి 4.5. జై నాగార్జున్, జై నాగార్జున్. లేదా చెప్పండి అయ్యా. ఏం చెప్పాలన్న సినిమా గురించి? నాగార్జున గారి యాక్టింగ్ అయితే చాలా బాగా నచ్చింది. ఆయన లుక్స్ కానీ, ఆయన స్క్రీన్ ప్రెజెన్స్ కానీ చాలా అంటే చాలా బాగుంది. బట్ ఈ సినిమా చూసిన ప్రతి ఒక్కరికి బాగా గుర్తుండిపోయే క్యారెక్టర్ అంజిగాడు. ఏడిపించాడన్న థియేటర్లో కాసేపు, ఎంత నవ్వించాడో, యాక్టింగ్తో ఎంత మైమర్పించాడో, కాసేపు అంత ఏడిపించాడు. థియేటర్లోకి వెళ్ళిన ప్రతి ఒక్కరికి ఆ ఒక్క క్యారెక్టర్ అయితే మనసుకి గుచ్చుకుని పోద్ది. మిగతా చేసిన క్యారెక్టర్లు అన్నీ బాగున్నాయి. యాక్టర్స్ కానీ, హీరోయిన్స్ కానీ అందరూ బాగా చేశారు. నేనైతే కొంచెం ఎంజాయ్ చేశాను. బట్ స్టోరీలో కొత్తదనం లేదన్న. ఏంటంటే ప్రతి సంక్రాంతికి వచ్చే సినిమా లాంటిది క్యారెక్టరైజేషన్స్ మార్చి తీసారేమో అనిపించింది. రొటీన్ స్టోరీ అనిపించింది. కొన్ని చోట్ల తడబాటు యాక్టింగ్ లో, కొన్ని చోట్ల తడబాటు కనబడ్డావు. ఇంకొన్ని చోట్ల స్లోగా వెళ్ళే నెరేషన్ అన్న. ఈ సినిమాలో మెయిన్ హైలైట్ బీజిఎంస్ అన్న. బ్యాక్గ్రౌండ్ స్కోర్ అనేది కీరవాణి గారు కుమ్మొదిలేరు. ఎక్కడైతే ఏది కావాలో అది ఇచ్చేసారన్న సినిమా మొత్తానికి. నాకైతే అది చాలా హ్యాపీగా అనిపించింది. ఈ సినిమాలో ఫైట్ సీన్స్ ఉంటాయి. ఫైట్ సీన్ లో ఎలివేట్ అవడానికి కూడా రీజన్ ఆ బీజిఎంస్. నాకు అంతలా అనిపించింది. చాలా బాగా చేశారన్న. ఆయన యాక్టింగ్ పేరు పెట్టి అంత డెవలప్ మనం కాదు, బట్ కుమ్మేశారు ఆయన వరకు. స్టోరీ ఇంకొంచెం బాగుంటే అనిపించింది. లవ్ స్టోరీలో కూడా నార్మల్ లవ్ స్టోరీ అన్న, అంతే. పెద్ద ఓవరాల్ గా ఒక 2.5 ఇవ్వచ్చు అన్న. థ్యాంక్ యూ గారికి ఇచ్చారు, అలాగే కళ్యాణ్ కృష్ణ గారికి ఇచ్చారు, అలాగే చాలా మంది కొత్త డైరెక్టర్లని నాగార్జున గారు సినిమా ఇండస్ట్రీకి పరిచయం చేశారు. ఈ నాగార్జున గారు మీరు ఇలాగే కొత్త సినిమా డైరెక్టర్కి ఛాన్సులు ఇవ్వండి, వాళ్ళు మిమ్మల్ని చాలా బాగా ప్రజెంట్ చేస్తారు. దాన్ని ఏమంటారు, ఈ సినిమాలో దాన్ని ఏమంటారు, విజయ్ పిన్ని గారి డైరెక్షన్ చాలా బాగుంది. ఈ సినిమాలో ఒక సీన్ ఉండిద్ది, దాన్ని ఏమంటారు, రంగస్థలం సినిమాలో ఆది పినిశెట్టి గారిని మొక్కజొన్న తోటలో ఒక 30 మంది రౌడీలు వచ్చేసి వేటకత్తులతో నరకడానికి ట్రై చేస్తుంటే ఆయన తప్పించుకుంటూ ఉంటారు. ఆ ఫైట్ ఎలా ఉంటుందో అలానే ఈ సినిమాలో కూడా అలాంటి ఫైటే ఉంది. అల్ల నరేష్ గారిని చంపడానికి ఒక 30 మంది రౌడీలు దాన్ని ఏమంటారు, కత్తులు తీసుకొని వెంటబడతారు అనమాట. ఆ సినిమాలో అలానే చాలా బాగా హ్యాండిల్ చేశారు డైరెక్టర్ విజయ్ పిన్ని గారు. నెక్స్ట్ నాగార్జున గారి గురించి చెప్పాలంటే ఈ సినిమాలో నాగార్జున గారి ఈ సినిమాలో చూసినట్టే ఉండదు. నాకు అసురన్ సినిమాలో ఒక ధనుష్ గారు ఆ కత్తి పట్టుకొని నడుచుకుంటూ వచ్చిన దాన్ని ఏమంటారు విలన్స్ ని చంపుతా ఉంటే, ఈ సినిమాలో నాకు అసురన్ సినిమాలో ఒక ధనుష్ గారు, రంగస్థలం సినిమాలో రామ్ చరణ్ గారు, పుష్ప సినిమాలో దాన్ని ఏమంటారు అల్లు అర్జున్ గారు,
ఎలా అయితే రఫ్ లుక్ లో ఎలా ఉన్నారో అలానే ఈ సినిమాలో కూడా అలానే ఉన్నారు. నాగార్జున గారు మీరు ఇలాంటి సినిమాలు తీయండి, రంగస్థలం లాంటి సినిమాలు తీయండి, అసురన్ లాంటి సినిమాలు తీయండి, దాన్ని ఏమంటారు పుష్ప లాంటి సినిమాలు తీయండి, మీకు ఇవే నచ్చుతాయి. దాన్ని ఏమంటారు అంతకుముందు ది వైల్డ్ డాగ్, అలాగే ఆఫీసర్ అని ఇలాంటి గన్స్ పట్టుకొని టెర్రరిస్టులను చంపడం ఇలాంటి సినిమాలు తీయొద్దు. ఇలాంటి సినిమాలు తీస్తే ఆడట్లేదు. మీరు ఇలాంటి రంగస్థలము ఇలాంటి సినిమాలే తీయండి. నా స్వామి రంగం చాలా బాగుంది. ఇంకోటి హీరోయిన్ గురించి మాట్లాడాలంటే హీరోయిన్ ఈ సినిమా చాలా అందంగా చూపించారు. ఈ సినిమా మొత్తం పువ్వులు అమ్మాయిలతో అసలు నాగార్జున గారు చుట్టూ మొత్తం స్క్రీన్ మొత్తం అమ్మాయిలే ఉంటారు. అసలు చాలా అందంగా చూపించారు. అసలు అమ్మాయిలు కానీ దాని ఏమంటారు హీరోయిన్ కానీ విజయ్ పిన్ని గారు చెప్తున్నాను విజయ్ పిన్ని గారు అన్న నా స్వామి రంగా అన్న వేరే లెవెల్ ఉందన్న సినిమా. అంటే ఒక సంక్రాంతికి సినిమా అంటే ఎలా ఉండాలన్న, ఆటలు పాటలు డాన్స్ ఎంటర్టైన్మెంట్ ఎంజాయ్ కామెడీ ఇవన్నీ ఉండాలన్న. అలాంటి ఇవన్నీ ఉన్న సినిమా ఎదురా అని చెప్తే సంక్రాంతికి నా స్వామి రంగా అని చెప్తా అన్న. ఎందుకంటే సినిమా అంత మంచిగా ఉందన్న. స్టోరీ కానీ ఫ్రెండ్షిప్ గురించి కానీ బాండింగ్ కానీ వేరే లెవెల్ అనిపించింది. నాగార్జున గారు యాక్టింగ్ అయితే ఇరుగా తీసేసిరన్న. మాస్ ఫైటింగ్స్ ఉన్నాయి నిజంగా చెప్తున్నా కదా. ఇంటర్వెల్ ముందు చైన్ లాగుతాడన్న. ఒకప్పుడు ఎప్పుడో చైన్ లాగి ఇట్టు కొట్టేసిండు, ఇప్పుడు కూడా చైన్ లాగి సంక్రాంతి ఇట్టు కొట్టేసిండు అన్న. నాకు అంత బాగా నచ్చింది. సెకండ్ హాఫ్ లో అయితే ఎమోషనల్ ఫైటింగ్స్ ఉంటాయి. చాలా అంటే చాలా ఎమోషన్ అవుతారు. చాలా ఫైటింగ్స్ కూడా ఎంజాయ్ చేస్తారు. మీరు వేరే లెవెల్ ఉంది సినిమా అయితే. మీరు పక్కా చూడండి, నచ్చుతుంది అన్న సినిమా. హీరోయిన్స్ అంటారా, 3 హీరోయిన్స్ ఉంటారు, 3 హీరోస్ ఉంటారు. మొత్తం ఆ 6 మెంబర్స్ అనేటోళ్ళు కూడా ది బెస్ట్ ఇచ్చారు అన్న. 100% బెస్ట్ ఇచ్చారు. నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. మ్యూజిక్ అంటారా అమ్మా ఏం చెప్తామన్నా, నిజంగా మ్యూజిక్ అయితే వేరే లెవెల్ ఉంది. ఆస్కర్ డైరెక్టర్ అన్న మ్యూజిక్, దీనికి ఆస్కర్ మ్యూజిక్ డైరెక్టర్ అంటే ఎలా ఉంటది అన్న, వేరే లెవెల్ ఉంది. మ్యూజిక్ కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ చాలా అంటే చాలా బాగా నచ్చింది. డైరెక్టర్ సార్ మీరు పిన్ని గారు డాన్స్ మాస్టర్ అంటున్నారు. కాదు సార్, మీరు పక్క ఇండస్ట్రీ డైరెక్టర్ సార్. అంత బాగా చేసారు. నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. చెప్తున్నా కదా ప్రతి ఒక్క నా కొడుక్కి, అరే ఎవరైనా తప్పు చెప్తే వాడుకుంటుంది నా స్వామి రంగా. ముందే నా స్వామి రంగా సినిమా చూడండి మీరైతే.